కాంగ్రెస్ అక్కడ విషయం అనేది బీజేపీ వైఫల్యంగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే కేవలం అక్కడ ఉన్నటువంటి కొన్ని సెంటిమెంట్ బజరంగ బలి అనేది ఒక ప్రధానంగా వినిపించినటువంటిది. అసలు ఆంజనేయ చుట్టూ ఎంత తిరిగిందో రాజకీయం మీరు నేను చెప్పక్కర్లేదు, అంతవరకు ఉన్నటువంటి పరిస్థితి. అంటే అది కూడా వర్కౌట్ చేస్తుందని చెప్పొచ్చా, లేకపోతే అనర్హత వేటు ఏదైతే రాహుల్ గాంధీని చేసినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చి అనుకోవచ్చా మనం? హలో హలో సీతారామన్ గారు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ కి సంబంధించి కాంగ్రెస్ లో ప్రధానంగా చూసుకుంటే రాహుల్ గాంధీపై పడ్డటువంటి అనర్హత వేటు, దాంతో పాటుగా బజరంగ్ దళకి సంబంధించినటువంటి ఇష్యూని కూడా రేజ్ చేయడం జరిగింది. సో వీటన్నిటి ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీపై పడిందంటారా? తప్పనిసరిగా అది చాలా అన్యాయంగా ప్రపంచంలో ఎక్కడా జరగని రీతిలో ఒక చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని బీజేపీ ప్రభుత్వం ఆయన మీద అనర్హత వేటు వేసిందే కాకుండా ఆయన క్వార్టర్లో ఖాళీ చేయడం, చాలా మంది సామాన్య ప్రజలు ఆయన అభిమానులు ఏడ్చారు కూడా. అది కర్ణాటక ప్రజల్లో, పేద ప్రజల్లో కూడా అది మేము తీసుకుపోగలిగినాం. రాహుల్ గాంధీని అన్యాయంగా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా ఆయన క్వార్టర్ని ఖాళీ చేయించడం, ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైన చర్యలు బీజేపీ చేస్తుంది. రాను రాను కూడా ఇంతకన్నా అఘాయిత్యాలు చేస్తుంది ఆ ప్రభుత్వం తెలుస్తుంది అనేది మా అక్కడున్న కర్ణాటకలో ఉన్న స్టేట్ లీడర్లు కూడా ప్రజల్లో తీసుకుపోగలిగారు. మేధావులు కూడా దీన్ని ఇట్లా చూసుకుంటూ పోతే రాను రాను ఎవరికి కూడా భారతదేశంలో స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం ఉండదు ఈ బీజేపీ ప్రభుత్వం వస్తే అనేది ఆలోచించి మంచి చెంపదెబ్బ అనేది కర్ణాటకలో కొట్టారనేది మేము భావిస్తున్నాం. జోడో, అలాగే జోడో యాత్ర కూడా బాగా ఎఫెక్ట్ పడ్డది. దాని ప్రభావం కూడా కర్ణాటకలో చాలా, అంటే డీకే శివకుమార్ గారు అక్కడ దగ్గర దగ్గర 22 రోజులు 23 రోజులు నిద్ర లేకుండా కష్టపడ్డారు. నిద్ర ఆగారాలు లేకుండా రోజుకు లక్షల మందికి భోజనం పెట్టుకుండా ఇక ఒక జాతరలాగా జరిగింది కర్ణాటకలో. దాన్ని కూడా అక్కడ ప్రజలు పరిగణలోకి తీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ మన కర్ణాటక రాష్ట్ర నాయకులు, అధిష్టాన నాయకులు ఉమ్మడిగా కలిసి మా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అలాగే ఒక దళితులకి ఖర్గే గారికి అక్కడ అధ్యక్ష పదవి ఇవ్వటం కూడా కర్ణాటకలో ప్రజలు గమనించారు. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఓన్లీ కాంగ్రెసే కాపాడిద్దనే ఒక మంచి ఆలోచనతో అక్కడ ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని మేము భావిస్తున్నాం.